100 ఎకరాల భూమి భూదానం కింద ఇచ్చిన పొలమది. భూముల ధరలకు రెక్కలు రావడంతో దళారుల కన్ను ఆ భూమిపై పడింది. ఇంకేముంది, 100 ఎకరాల భూమిని గుటుక్కున మింగేశారు అక్రమార్కులు. ఇది హైదరాబాద్ శివార్ హయత్ నగర్ మండలం కుంట్లూరు గ్రామంలోని భూమి. సర్వే నెంబర్ 215 నుంచి 224 వరకు సువిశాల పొలాలివి. ఈ భూములు రెవెన్యూ రికార్డులలో భూదానోద్యమ సమయంలో ఇచ్చిన భూములుగా ఉన్నాయి. అయితే కొందరు అక్రమార్కులు ఈ భూముల్ని నకిలీ పత్రాలతో కాజేస్తున్నారు. ఈ భూదాన్ భూమికి పట్టాలు ఉన్నాయి అంటూ అమాయకులను నమ్మిస్తున్నారు. నకిలీ పట్టాలు సృష్టించి భూములను కబ్జా చేశారు ఆక్రమణదారులు. ఈ భూములు ప్లాట్లుగా చేసేశారు. 125 గజాలకు ఓ ప్లాట్ చొప్పున వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. ఒక్కో ప్లాట్ను ₹1,50,000 విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భూదాన్ భూమిని రెవెన్యూ రియల్టర్లు దూచేస్తున్నారని, అధికారుల అవినీతి వల్లే ఈ దోపిడీ జరుగుతోందంటున్నారు స్థానికులు. కేసీఆర్ నగర్ అని బోర్డు పెడితే ఎవరూ తమ జోలికి రారని ఆ పేరు పెట్టారని ఆరోపిస్తున్నారు. భూదాన్ భూమి దోపిడీపై హేమలత అనే బాధితురాలు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఈ ఆక్రమణలు కూల్చివేసినా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు భూబకాసురులు. భూదాన్ భూముల్ని విక్రయిస్తున్న యాదయ్య, శ్రీరాములతో సహా 8 మంది నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. వీరి చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.